ఇక సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండపోచమ్మ సాగర్ డ్యాంలో 5 యువకులు చనిపోవడం అనేది కలచివేస్తోంది. సంక్రాంతి సెలవులు కావడంతో హైదరాబాద్లోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన 7 యువకులు సరదాగా కొండపోచమ్మ ప్రాజెక్టుకు వెళ్లారు. ఈ క్రమంలో సెల్ఫీలు దిగడానికి డ్యాంలోకి దిగారు. ఒకరి చేయొకరు పట్టుకుని 7 డ్యాంలోకి దిగారు. దీంతో 5 నీళ్లలో మునిగిపోగా 2 యువకులు ప్రాణాలతో బయటపడగలిగారు. క్షేమంగా బయటపడిన యువకులు పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో 5 ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 5 గల్లంతవ్వడంపై ఆరా తీశారు. ఘటనా స్థలికి వెళ్లాలని అధికారుల్ని ఆదేశించిన ఆయన ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. మా పెద్ద కొడుకు ధనుష్, మా చిన్న కొడుకు లోహిత్, మిగతా పిల్లలు అబ్బు, సాహిల్, సాయి. వీళ్ళైతే లోపల పోయిందని తెలిసింది నాకు. 6 మంది వచ్చారు మా ఇంటికి. సాయి రాలే, సాయి మధ్యలో జాయిన్ అయ్యాడు. ఎక్కడికి వెళ్తామని చెప్పలే, మామూలుగా వీకెండ్ అని వెళ్ళారు అంతే. మా ఇంటికాడికి 8:30కి వెళ్ళారు. ఒక ఆయన టీకేఆర్లో పాలిటెక్నిక్ చేస్తాడు, ఒక ఆయన ఫోటో స్టూడియోలో పనిచేస్తాడు. మా ప్రతినిధి శివతేజ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివతేజ, గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దించారు. డ్యామ్ లో పడిన వారు ఆచూకీ ఏమైనా లభ్యమైందా? పండగ పూట సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. హైదరాబాద్కు చెందిన ముషీరాబాద్ నుంచి వచ్చినటువంటి 7 యువకులు ఈరోజు ఉదయం కొండపోచమ్మ సాగర్ డ్యాముకు రావడం జరిగింది. అక్కడ చాలాసేపు ఆడుకున్నారు. నీటిలో ఆడుకున్న అనంతరం డ్యామ్ చివరి వరకు చేరుకున్న తర్వాత సెల్ఫీలు దిగడానికి అందులోకి దిగారు. సెల్ఫీలు దిగిన నేపథ్యంలో 7 యువకుల్లో 5 యువకులు కూడా గల్లంతయ్యారు. దాదాపు 8:30-9 గంటల ప్రాంతంలో వీరంతా కూడా డ్యామ్కి వచ్చారు. మధ్యాహ్న కాలం అంటే 2-2:30 ప్రాంతంలో గల్లంతైనట్టుగా అయితే సమాచారం ఉంటుంది. ఏదైతే సెల్ఫీలు వీడియోలు తీసుకోవడానికి ఆ కొండపోచమ్మ సాగర్ డ్యాంలోకి దిగడం జరిగింది. దాన్ని చూసినటువంటి 2 యువకులు ఎవరైతే ఉంటారో ఆ 2 యువకులను మిగతా 5 కాపాడే ప్రయత్నం చేశారు. కానీ వారి వల్ల కాకపోవడంతో అక్కడి నుంచి వారు వెనుదిరిగి స్థానికులకు సమాచారం ఇవ్వడం, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికైతే 5 యువకులు మృతి చెందినట్టుగానైతే సమాచారం అయితే అందుతుంది. దీనిపైన సీఎం రేవంత్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపైన ఆరా తీశారు. జిల్లా స్థాయి అధికారులందరికీ కూడాను ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. అందరూ కూడా ఏదైతే ఘటనా స్థలానికి చేరుకోవాలి, ఎప్పటికప్పుడు నాకు సమాచారం అందివ్వాలంటూ కూడా సీఎం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు వద్దనే ఉన్నారు. అటు జిల్లా సిపి అనురాధతో పాటు చాలామంది అధికారులంతా కూడా ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారు. ఇక గజ ఈతగాళ్లను కూడా అక్కడికి పిలిపించి ఏదైతే 5 యువకులు గల్లంతయ్యారో 5 యువకుల కోసం ఇప్పుడైతే గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో ఇప్పటికే ముషీరాబాద్ నుంచి ఆ యువకులకు సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. వారంతా కూడా రోదనలు మిన్నంటున్నాయి. సో ఉదయం 8:30కు వీరంతా కూడా ముషీరాబాద్ నుంచి బయలుదేరారు. బైక్లపైన రావడం జరిగింది. బైక్లపైన వచ్చిన తర్వాత ఫోటో స్టూడియో ఏదైతే ఫస్ట్ ఫోటోషూట్ కోసం అక్కడికి రావడం జరిగింది. చాలాసార్లు పోలీసులు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు ఫోటోషూట్ల కోసం నీళ్ళ వద్ద ఆడొద్దు అని చెప్పినా కూడా యువతలో పట్టింపు లేదని చెప్పాలి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో అటు కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ఈ 3 ప్రాజెక్టులు కూడా నీటితో ఎప్పుడూ నిండి ఉంటున్నాయి. ఈ చోటకే ఎక్కువగా ఫోటోషూట్లకు రావడం జరుగుతుంది. సో ఫోటోషూట్లకు వచ్చి తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ విధంగా యువకులు అందులో పడి గల్లంతవుతున్నారు. చాలా వరకు మృత్యువాత పడుతున్నారు. సో ఏదేమైనా పండుగ పూట ఈ ఘటన అనేది తీవ్ర విషాదాన్ని అయితే నింపిందని చెప్పాలి. కుటుంబ సభ్యుల రోదనలు కూడా మిన్నడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శివతేజ.